ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు పెను సంచలనంగా మారింది. ఆ పేరే విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు. సాధారణంగా ఒక రౌడీ షీటర్ అదృశ్యం వెనుక లేదా ఒక లాకప్ డెత్, కస్టడీ మరణం ఆరోపణల వెనుక ఒక పోలీస్ అధికారిపై హత్య కేసు నమోదైతే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఈ విజయవాడ కృష్ణలంక రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సీన్ మొత్తం రివర్స్ అయింది. సిఐ నాగరాజుపై 302 అంటే క్లియర్ కట్ గా మర్డర్ కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. అయినా సరే ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. అసలు చట్టం కంటే పెద్దగా ఒక హత్య కేసు ముద్దాయిని కాపాడుతున్న ఆ సింగం ఇమేజ్ ఏంటి? ఒక రౌడీ షీటర్ చనిపోయాడని ఆరోపణలు వస్తుంటే స్థానిక మహిళలు, కాలనీ వాసులు రోడ్లపైకొచ్చి మా సిఐ నాగరాజు మాకు కావాలి అని ఎందుకు నిరసనలు చేస్తున్నారు? ఈ కృష్ణలంక మిస్టరీ వెనుక అసలు పొలిటికల్ అండ్ పోలీస్ మైండ్ గేమ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ కథను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. విజయవాడ అనగానే ఒకప్పుడు కృష్ణలంక ఏరియా పేరు చెబితే స్థానికులు భయపడేవారు. అవును, ఒకప్పుడు కృష్ణలంక అంటే బ్లేడ్ గ్యాంగ్లు, గంజాయి ముఠాలు, స్థానిక రౌడీల ఆకడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. కాలనీలో రాత్రిపూట కాదు కదా, పగటి పూట కూడా ఒంటరిగా మహిళలు నడవాలంటే భయపడే పరిస్థితి. గంజాయి బ్యాచ్లు రోడ్ల మీద పడి ప్రజలను బెదిరించడం, బ్లేడ్లతో దాడులు చేయడం నిత్యకృత్యంగా ఉండేది. సరిగ్గా అలాంటి టైంలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సీఐగా నాగరాజు ఎంట్రీ ఇచ్చారు. నాగరాజు బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే తన రూట్ మార్చారు. శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ నేరగాళ్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా కాలనీల్లో తిరిగే గంజాయి బ్యాచ్ల ఆట కట్టించారు. మహిళలకు రక్షణగా నిలిచారు. స్థానిక రౌడీ షీటర్ల తోకలు కత్తిరించారు. నేరస్తుల పట్ల ఆయన చూపించిన ఆ సింగం స్టైల్ యాక్షనే క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య ప్రజలకు విపరీతంగా నచ్చింది. ఆయన పోలీస్ లాఠీ ఝులిపిస్తే ఏరియా ప్రశాంతంగా ఉంటుందని ప్రజలు బలంగా నమ్మారు. అదే నమ్మకం ఈరోజు ఆయన చుట్టూ ఒక పెద్ద రక్షణ కవచంలా నిలిచింది. అయితే అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే కృష్ణలంక రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ ఒక్కసారిగా మాయమయ్యాడు. అంటే అదృశ్యమయ్యాడు. సాయికృష్ణను పోలీసులు స్టేషన్కు పిలిపించారని, ఆ తర్వాతే ఆయన ఆచూకీ లేకుండా పోయాడని, ఇది కస్టడీ మరణం అంటే లాకప్ డెత్ అంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు ఎంతవరకు వెళ్ళిందంటే సాయికృష్ణ తల్లి నేరుగా కోర్టును ఆశ్రయించింది. పోలీసులు సీజ్ చేసిన ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్కులు, డీవీఆర్లను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఒక రౌడీ షీటర్ మరణం వెనుక సిఐ నాగరాజు హస్తం ఉంది అనే ఆరోపణలతో 302 హత్య కేసు నమోదైంది. చట్ట ప్రకారం కూటమి ప్రభుత్వం సిఐని సస్పెండ్ చేసింది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, మా ఏరియాను ప్రశాంతంగా ఉంచిన అధికారి మాకు కావాలి, రౌడీలు నశిస్తేనే మాకు ప్రశాంతత అంటూ స్థానిక కాలనీ మహిళలు, ప్రజలు ఏకంగా రోడ్ల మీదకొచ్చి సిఐ నాగరాజుకు మద్దతుగా నిలిచారు. చట్టం ఒకవైపు ఉంటే పబ్లిక్ సెంటిమెంట్ మరోవైపు నిలబడడంతో విజయవాడలో హై డ్రామా మొదలైంది. ఈ కేసులో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ విచారణకు ఆదేశించింది. అయితే రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగమైన స్థానిక జనసేన నేతలు, మరికొంతమంది కూటమి నాయకులు బహిరంగంగానే సేవ్ సిఐ నాగరాజు అంటూ ప్రదర్శనలు చేశారు. ఆయనకు అండగా నిలిచారు. ప్రభుత్వం ఒకవైపు చట్టం ప్రకారం విచారణ జరిపిస్తుంటే, క్షేత్రస్థాయిలో ఉన్న రూలింగ్ పార్టీ నాయకులే ఒక సస్పెండ్ అయిన సిఐకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? దీనికి కారణం అక్కడున్న ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మరియు ప్రజాభిప్రాయం. కృష్ణలంకలోని మెజార్టీ ప్రజలు, ఓటర్లు అందరూ సిఐ నాగరాజు వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లో ఉన్న ఈ పాజిటివ్ సెంటిమెంట్ను వ్యతిరేకించి తాము గనక సాయికృష్ణ కుటుంబానికి లేదా రౌడీ షీటర్ వైపు మాట్లాడితే లోకల్గా తమ రాజకీయ మైలేజ్ దెబ్బతింటుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నాయకులు కూడా నాగరాజుకు నైతిక మద్దతు ఇస్తూ వస్తున్నారు. మరి 302 హత్య కేసు నమోదైనప్పటికీ సిఐ నాగరాజును పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీని వెనుక పోలీసు ఉన్నతాధికారుల మరియు సిట్ బృందం యొక్క పక్కా వ్యూహం ఉందంటున్నారు. మొదటిది, చట్టపరంగా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా పక్కా ఆధారాలు సేకరించడానికి సమయం తీసుకుంటున్నారు. రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది, సిఐ నాగరాజుకున్న పబ్లిక్ ఇమేజ్ మరియు స్థానిక మద్దతు. ఒకవేళ ఆయన్ను ఆధారాలు లేకుండా అకస్మాత్తుగా అరెస్టు చేస్తే కృష్ణలంక ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమై శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే పోలీసులు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా
విజయవాడ కృష్ణలంక కేసు ఇప్పుడు చట్టానికి మరియు ప్రజల సెంటిమెంట్కు మధ్య జరుగుతున్న ఒక పెద్ద యుద్ధంగా మారింది. మరి సిట్ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయి? కోర్టుకు సమర్పించిన సీసీటీవీ ఫుటేజ్లో ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి? సిఐ నాగరాజు నిర్దోషిగా బయటకు వస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి నేరగాళ్ల ఆట కట్టించిన ఒక పోలీస్ అధికారికి హత్య కేసు ఆరోపణలు ఉన్నా సామాన్య ప్రజలు మద్దతు ఇవ్వడంపై మాత్రం హాట్ టాపిక్గా మారింది.